ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో తదుపరి ఈ పదవి ఎవరిని చేపడతారు అనే దానిపై చర్చ మొదలైంది. అనారోగ్య కారణాలను చూపుతూ సోమవారం సాయంత్రం జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈయన ఆకస్మిక రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ధన్ఖడ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 2022లో ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. తన రాజీనామాకు ముందు ప్రభుత్వ ముఖ్యులతో చర్చించకుండా, వారికి తెలియకుండా ధన్ఖడ్ రాజీనామా చేసే అవకాశం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటు ధన్ఖడ్ రాజీనామాపై కేంద్రం కానీ బీజేపీ కానీ స్పందించలేదు. నిన్న యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించిన ధన్ఖడ్ సాయంత్రానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. న్యాయ వ్యవస్థకు సంబంధించి రాజ్యసభలో కీలక నిర్ణయాలు ప్రకటించాల్సి ఉన్న సమయంలో ఆయన రాజీనామా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ప్రస్తుతం ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ దగ్గర పెద్ద జాబితానే ఉంది. ధన్ఖడ్ కు ముందు ఈ పదవిలో ఉన్న ఎం వెంకయ్య నాయుడు అంతకుముందు బీజేపీ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనే దానిపై పార్టీ చర్చిస్తుందని, వివాదాస్పదం కాని వ్యక్తిని బీజేపీ ఎంపిక చేస్తుందని, అలాగే పార్టీలో అనుభవజ్ఞులైన నేతకు ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. ఇక ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాజకీయాల్లో అనుభవజ్ఞుడిగా పేరు సంపాదించారు. ఆయన పేరు ఈ పదవికి ముందుగా వినిపిస్తూ ఉంది. అలాగే ధన్ఖడ్ అనూహ్య రాజీనామాపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, ఇంకా 2 సంవత్సరాల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేయడం వెనకాల ఏమి జరిగి ఉంటుంది అన్నది మాత్రం కొంత ప్రశ్నగా మిగిలింది. అయితే ఉపరాష్ట్రపతి నిన్న వర్షాకాల సమావేశం ప్రారంభమైన రోజే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా లేఖలో పేర్కోవడం జరిగింది. అనారోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచన మేరకే తాను రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అయితే తన లేఖ విడుదలైన తర్వాత రాజకీయంగా ఈ అంశానికి సంబంధించి అనేక చర్చలైతే జరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి అకస్మాత్తుగా రాజీనామా చేశారు అన్న దానిపైన భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీ పెద్దలకు తెలియజేయకుండానే ఆయన రాజీనామా చేసి ఉండరు అనేది కూడా కొంత రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అయితే ధన్ఖడ్ ఎందుకు రాజీనామా చేశారు, ఎటువంటి పరిస్థితుల్లో రాజీనామా చేశారన్న దానిపైనే ప్రస్తుతం రాజకీయాల్లో ఒక చర్చ నడుస్తుంది. అయితే ధన్ఖడ్ రాజీనామా తర్వాత పార్టీలో అనేక కీలకంగా మార్పులైతే జరుగుతున్న పరిస్థితి ఉంది. తదుపరి ఎవరు ఉపరాష్ట్రపతి అవుతారన్న దానిపైన బీజేపీలోనూ అదేవిధంగా ఇతర పార్టీల్లో కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే గతంలో దక్షిణాది రాష్ట్రాలకే, అంటే వెంకయ్య నాయుడుకి గతంలో ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఈసారి కూడా దక్షిణాది రాష్ట్రాలకే ఈ యొక్క ఉపరాష్ట్ర పదవి ఇస్తారు అనేది కూడా కొంత వార్తలైతే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే హరివంశ్ ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్ గా ఉన్న హరివంశ్ ప్రస్తుతం రాజ్యసభ కార్యకలాపాలన్నీ కూడా తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేంత వరకు కూడా ఆయన్నే ఈ యొక్క సభా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే ఉపరాష్ట్రపతి పదవిలో ఎవరున్నా వాళ్లే రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తారు. అయితే ప్రస్తుతం చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయడంతో డిప్యూటీ చైర్మనే రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత కొత్త నోటిఫికేషన్ వచ్చి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేంత వరకు కూడా డిప్యూటీ చైర్మన్ హరివంశే రాజ్యసభ స్పీకర్ గా పనిచేయనున్నారు. అయితే ఇటు ధన్ఖడ్ ఈ వివాదాలకు కొంత దూరంగా ఉండడము, ఆయన గతంలో ఏదైతే గవర్నర్ల రాష్ట్రపతుల బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు పైన కూడా కొంత ఘాటైన వ్యాఖ్యలు చేయడము, అదేవిధంగా ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంలో కూడా ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. రాజకీయ నాయకులకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టులు జోక్యం చేసుకుని నాయకులను తప్పుపడుతూ ఉంటారు. మరి అదే జ్యుడిషియరీలో పనిచేస్తున్న ఒక జడ్జి ఇంట్లో డబ్బుల కట్టలు కాలిపోవడం వెనకాల ఆంతర్యం ఏందనేది కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించిన అంశాలను కూడా ఆయన ఘాటుగా స్పందించారు. ఏదేమైనా ధన్ఖడ్ రాజీనామా వెనకాల రాజకీయంగా కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ గోపి.